మనతో సిద్ధారెడ్డి తల్లిదండ్రులున్నారు. నీ పేరేం పేరే? ఊసిరెడ్డి నా పేరు. ఓసిరెడ్డా? ఊసిరెడ్డి. ఊసిరెడ్డి. నీ ఎస్‌హెచ్. పేరు గాళం. గాలెమ్మ కదమ్మా? మీ కొడుకు మీ కోడల్ని చంపేసిండు. సార్. ఎట్లా ఏమనుకుంటున్నావే? మంచిదేనా అట్లా చంపడం? ఇక మంచిగా అంటే ఏం చేయాలి సార్? ఆయనకే దూకుండే. ఆయనకే చంపేస్తాడు లేకుంటే. పైసలు ఎత్తుకపోయింది. హ్మ్. బంగారం ఎత్తుకపోయింది. వాడు పవన్ కుమార్ రెడ్డి అంట. హ్మ్. వానికి ఫోన్ పే చేస్తానుండి. పైసలు ఎన్ని తినబెట్టింది తెలవదు. హ్మ్. గట్లా కసి గట్టి ఆయనతో ఈ పని చేసి. ఇప్పుడు మీ కొడుకు ప్రేమగా చూసుకోకుంటుండేనా మీ కోడల్ని? ఎందుకు ఆయన మోజులో పడ్డది? ఏమో సార్ ఇక ఫోన్లలో అయిందట సార్. ఫోన్లలోనే ఇది అయిందట. ఉమ్. ఊళ్ళలో మస్తు వస్తుంటారు. మాకు కూడా మస్తు వస్తుంటారు. మరి మేము కూడా అట్లా చేసుకుంటాం వాళ్ళ. అట్లెట్లా అవుతుంది సార్? అది అయ్యి అట్లా చేసిందంట మాట. వాడు మేయికిండు, ఏం మంది వేసిండు, ఎక్కడ వేసిండు. ఒక 2, 3 ఏళ్ళనైతే 2, 3 ఏళ్ళ నుంచి అయితే ఓరైంది. మీది పోయి 3 గంటలు ఫోన్లు చేయాలి. బెడ్రూమ్లో కూడా తలుపులు పెట్టుకొని ఫోన్లు చేయాలి. కాదు, ఈ సంబంధం ఎవరు తెచ్చారు? మా బామ్మడిది కొడుకు నిజామాబాద్లో ఉంటుండే సార్. మాకు 5 మంది బామ్మడి ఆయనే తెచ్చిండు. ఆయన తెచ్చినా? మా ముందు మంచిగా ఉంటుంది సార్. మంచిగానే ఉండేనా? మంచిగా ఉండే, 2 పిల్లలు పుట్టినా కూడా మంచిగా ఉండే. అది 3, 4 ఏళ్ళ నుంచి మొత్తం ఫోన్లలో ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు మీ కొడుకు అన్నిటికీ అన్ని తెచ్చిపెట్టేదంట ఇంట్లో. ఈమెను కూడా ప్రేమగానే చూసుకునేదంట. మరి ఎందుకు ఆయన మోజులో పడ్డది? ఏమో సారి వాడు ఏం పెట్టిండు, ఎక్కడ మీ పెట్టిండు. కొడుకుతోటి లేనిదే ఆయనతోటి ఏముంది? గదే అంత ఏం ప్రేమలో పడ్డది అదే అర్థం అవుతలేదు మాకు. ఎట్లా అయింది, ఏం శుద్ధి. వాడు ఇసుంటి ఎన్ని కుటుంబాన్ని నాశనం చేసి తెలియదు వాడు. ఇప్పుడు నిన్ను మామ అని మంచిగా ప్రేమగా పిలుస్తుండేనా? ప్రేమ పిలవకుండే ఎప్పటి చూడు ముఖం దొడ్డు పెట్టుకునే ఉంటుండే. మా ఇద్దరు పోతే కూడా అన్న ఒక నాడు ఉంటే 2 నాడు ఉంటే నేను నాన్నలు తినాలి ఉంటుండే మొండు. హైదరాబాద్ పోతుంటివా? పోతుంటే బండికాడ హెల్ప్ చేస్తుంటే, నీళ్ళు తెస్తుంటే. మరి ఇంటికి పోయి వాడికి పోయినప్పుడు మరి గచ్చులు దేపని ఆయన అంటే 4 ప్యాకెట్ తెస్తే తలుపులు పెట్టుకొని ఫోన్ మాట్లాడుతుంటారు బెడ్రూమ్లో. గంటలు మాట్లాడుతాడు. నువ్వు ఉన్నావు అప్పుడు? ఉన్నా ఎప్పటికి ఉంటుంటే ఇంటికాడే గంటలు గంటలు మాట్లాడు. నేను ఉన్నప్పుడు కాదు, మేము ఇక్కడ బండికాడ వచ్చినాక నేను ఉంటే కూడా మాట్లాడుతుండే. అడగలేదా ఏందమ్మా ఇది ఏం కూడా ఏం చెప్తుండే సరే, అది ఏం చెప్పకండి, మేము ఊరికెళ్ళి వస్తాయి మాకు ఫోన్లు మాట్లాడతాం, నాకు చేసేది ఉంటుంది అంటుండే. అంటుండే? ఇప్పుడు మీ కొడుకు కూడా ఈ పానీపూరి షాప్ కాడికి రానియకుంటుండేనంట ఎందుకంటే ఏం మంది చూస్తారు ఎందుకు? ఇప్పటికీ ఉంటారు కదా సార్. ఎప్పటికి బాబా మంచోడు వస్తాడు, చెడ్డోడు వస్తాడు, 5 క్లాస్ గిరాకు కూడా వస్తుంది, 3rd క్లాస్ వస్తుంది. అడవిలో లేని కానీ వాడు రానియకుండా మంచిగానే పెట్టిండు కానీ మరి ఇంట్లో సంసారం వేరేది పెట్టింది కదా. గట్లా ఏం చేయాలి ముందంటే మీరు ఇద్దరు కూడా చేసుకుంటారు అని నేను అంటుంటే. మీ కొడుకు ఏం చేసిండంటే అరే ఎందుకులే మంది చూసేది అని ఇంట్లో పెట్టిండు. ఇంట్లో పెడితే ఈ పని చేసింది. తప్పు కదా సార్ అది. వీడు ఎన్ని మంచిగా ఎకరాలు ఉంది పొలం? నాకు ఉన్నది సార్ 2 ఎకరాలు ఉన్నాయి. 1 ఎకరన్నర అమ్ముకున్నాడు మా పిల్లగాడు. ఈ ఇల్లు మీ అమ్మ నాయన కట్టిందా నువ్వు కట్టిందా? నేను కట్టింది. మీ అమ్మ నాయన మా అమ్మ నాయన కట్టింది వెంటకు ఉన్నది. అదే వెనక ఉన్నది ఇళ్ళని కానీ వెంటకు ముందర ఇంకోటి వేసుకున్నా సార్. దూలాలు ఉన్నాయి, బాసాలు ఉన్నాయి, అది పాత ఇల్లు ఉన్నది. బండది ఉన్నది అనుకో, బండ కప్పింది మీద. ఇక ఇది ఇప్పుడు మీరు కూడా పెద్ద ఆస్తిపరులు ఏం కాదు. మీ కొడుకు ఆల్రెడీ ప్లాట్ కొన్నాడంట, బోర్ వేసినట్ట, ఇల్లు కట్టాలని. బోర్ వేసిండు, ఉన్నది మోటార్ కూడా దించాడు సార్. ఏం చేయాలి, మంచిగా ఉన్నది, బాగుపడాలని మంచిగా ఉన్నాడు. మంచిగా ఉంది. మరి మీ కోడలికి ఎందుకు లేకుండా? ఏమి అది పడ్డది, ఏం చేస్తాము. నడిమని వచ్చి సంసారం ఖరాబ్ చేసి వాడు పవన్ కుమార్ రెడ్డి అంట, వాడు ఖరాబ్ చేసిండు. ఆయనకి కూడా పెళ్ళి అయిందంట. అయిందంట సార్. కొడుకు ఉన్నాను జెర్సీలోనే ఉంటాడంట వాడు. స్వీట్ షాప్ ఏదో నడుపుతాడంట అంటే అక్కడేనా సార్? జెర్సీలలో. సీసీ చూసినావా? మీరు అనగానే ఇంటిగా నేను జెర్సీలో పోయి మా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి ఇక వాడు పోలీసు వాళ్ళు వాని కూడా తోలుకొచ్చింది సార్. కాలర్ వచ్చారు. మా కోడలు పవన్ కుమార్ రెడ్డి, మా కొడుకు, ఇంకొక కారు ఉండే మాది. 2, 3 కార్లు పోయినాయి దోస్తు. ఇప్పుడు కవిత భర్త సిద్ధారెడ్డి, ప్రియుడు పవన్ కుమార్ రెడ్డి ముగ్గురు ఒకటే సీట్లో కూర్చున్నారంట సార్. నేను చూడలేదు. నేను పోతే అంటే నేను వస్తా అంటే నాకు వద్దన్నాడు. వద్దున ఆయన నీకు ఆరోగ్యంగా ఉన్నది, నిమ్స్లో 20 రోజుల నుంచి వచ్చినాం, మంచిగా నాకు ఆరోగ్యం అయితే దగ్గు దమ్ము, నాకు నడవని రాకపోయింది సార్. దమ్ము ఏం చేస్తాం, 62 సంవత్సరాలు ఉంటాయి సార్ నాకు. చెప్పకండి నాకు కూడా ఎక్కడ టెన్షన్ పెట్టకండి. పోయి బండికాడ కూర్చుంటుంటే ప్రాణముఖం అలాగా 4 రోజులు 3 రోజులు హైదరాబాద్ పోతుంటే 2, 3 రోజులు ఉంటుంటే వస్తుంటే మరి.
ఇప్పుడు మీ కొడుకు ఇప్పుడు అట్లా చంపడం కరెక్ట్ కాదు చట్ట ప్రకారం. కరెక్ట్ కాదు కానీ వీనికి ప్రాణంకి అపాయం ఉండే కదా సార్. ఆ పిల్లలు ఉంచకుంటే రాక్షసి వీని కూడా ఉంచకండి. వీని చంపుతాన్నదా? వీనికి ఎట్లానే లేపేస్తుండే రాసుంటే అర్థం. ఆ. వాడు ఫోన్లో విన్నాడు సార్, అది ఏం పెడతారు బాబులో మాట్లాడతారు. మీకు అర్థమవుతుంది కదా ఫోన్లో సార్ ఏదో మాట్లాడుతుంది. ఆ సార్ కూడా పెట్టింది కదా ఇప్పుడు. తాళి గీలి అన్ని నీ ముఖం మీద వేసి వచ్చినారా? నీ తాళి అప్పుడే ముఖం మీద వేసినా నీ 5 పైసలు నేను రాలేదు ఒక్కటే అన్నా సార్. ఆ తల్లి కూడా పెద్ద ఫోన్ ఇప్పించింది 5-6 ఏళ్ళ దాని తల్లికి. అది వచ్చి నెల పడుతుండే ఈడ. మీ కొడుకు కూడా ఫోన్లో మాట్లాడుతున్నాడు. పైసలు పంపినావు కదా పవన్ కుమార్ రెడ్డికి, ఎందుకు పంపినావు? అడిగి కరెక్ట్ పంపిండట సార్. అది పంపింది ఎన్ని మాట పంపింది ఏమో. ఇక ఇల్లు కళ్ళ ఆమెత కూడా దాని అక్క ఉంటుంది హైదరాబాద్లో. చెల్లెలు కాదు అక్క, వాళ్ళ పెద్దమ్మ బిడ్డ. అది అక్కడ హైదరాబాద్లో ఉంటుంది సార్ అది. ఇక ఆమెకు కూడా పంపిందంట 20,000. వాళ్ళ పెద్దమ్మ ఏం చెప్తావే ఇట్లా జరిగింది, మీ మీ మనవాళ్ళు మనవరాలు అనాథలు అయ్యి అంటే తండ్రి ఏమో జైల్లో ఉన్నాడు, ఇప్పుడు తల్లి లేదు. ఏం చెప్తావు ఇట్లాంటి విషయాలు? అంటే మీకే తెలియదు సార్, మీరు జల్దీ మీ ఛానల్లో మీ దయతుంచి జల్దీ మా పిల్లగాని తెస్తే భవిష్యత్ పిల్లలే చూసుకుంటాడు. మాకేమో చేత కాకొచ్చింది, ఏం చేయాలి? సమాధి నేనే చేసిన సార్. ఏమిటికి రాలేదు సార్, వాడు ఏం చేస్తుంది మోసారు పేరు అంతే. వాళ్ళ తల్లిగాళ్ళు వచ్చారు, తల్లి వాళ్ళు వచ్చారు, కర్ణాటక నుంచి వచ్చారు సార్. తప్పిండి లేకుంటే లేదా ఇంకేమంటాం ఇక. మాది లేదు, అందులో ఫోన్లో చూపించారు అంతా. వాళ్ళు ఏం చేస్తారు? ఇది మా ఊరు మంచిదా ఇవ్వకున్నారు సార్, లేకుంటే దాన్ని దాస్తారు మా ఊరు మంచిదిగా. బాగానే ధైర్యంగా వచ్చారు కదా. ధైర్యంగా వచ్చారు ఆమెకు చేసి. ఎంతమంది వచ్చారు? వాళ్ళు 20-30 మంది వచ్చారు సార్. మరి 2-4-7 కార్లు వచ్చినాయి, ఆటోలు వచ్చినాయి. వాళ్ళ ఊరు పెద్దగా చాలా మంది వచ్చారు వాళ్ళు. చాలా మంది వచ్చారు వాళ్ళు కూడా. దినాలు కూడా చేసిండ్రా? దినాలు రేపు ఉన్నాయి సార్, హైదరాబాద్ రేపు ఉన్నాయి. చేస్తాం రేపు. అన్నీ చేసుకొస్తున్నాం చేసేటి. నమస్తే మేడం. ఓకే, ఇప్పుడు నీకు కూడా ఏజ్ ఎన్నో చూసింటావు ఇట్లాంటివి. ఈ అక్రమ సంబంధాలు ఎందుకు పెట్టుకుంటున్నారు? ఇది నడమ వచ్చింది సార్. మా ఉమ్మలు రాయేస్తుంటే ఫోన్లు కూడా లేకుండా మేడం. లేకుండే అది రెంగు ఉండే ఫోన్లు, పెద్ద పెద్ద సీట్లనే రెంగుతో చేస్తుంటే. ఇప్పుడు అన్ని ఫోన్లు అయిన నుంచి ఇవన్నీ మొత్తం ఖరాబ్ అయిపోయింది సార్. సమాజం ఖరాబ్ అయిపోయింది. అంటే మీ కొడుకు కూడా మంచోడనే చెప్తుర్రు అందరు, అన్నిటికని తెచ్చిపెట్టేటోడు. తెచ్చిపెట్టే ఇంట్లో కూడా మొత్తం 20,000 బీరువా ఉన్నది సార్. పండుకునేది కూడా 20,000 చేయించుకున్నాడు. ఇక మేము ఏమనుకుంటే మీ కొడుకు దగ్గర దొరికింది, ఆయన దగ్గర ఏం దొరికింది? గదే అంటున్నా సార్. అది వాడు ఏమన్నా వేసిండా, ఏమన్నా చల్లిండా, వాడు దొంగ నా కొడుకు ఏమన్నా చల్లిండా, చల్లి కూడా కొనబోతున్నాడు సార్. ఇప్పుడు మిఠాయి దుకాణమని నువ్వే చెప్తున్నా, అది కూడా నాకు తెలియదు. మన పేస్ట్ కూడా ఇది వరకు చూడలేదు. ఇప్పుడు మీ మనవడు మీ మనవరాలని మరి ఇంకా ఇక్కడనే ఉంచుకుంటారా మీరు? ఇక ఉంచుకుంటున్నాం సార్. ఇక ఖాళీ కాదు, ఇక అక్కడ ఉంటాం. మీద 3 నెలలు డివాల్ అంట సార్. వెళ్ళేది మరి ఆడికి పోతాం. ఇక ఆడికి పోయి ఆ పిల్లలు చూసుకుంటా మాకు శాతగాకు వచ్చింది. జల్దీ తెచ్చే ప్రయత్నం చేయండి సార్ మా కొడుకు. ఇప్పుడు ప్రయత్నం అంటే చట్టం దృష్టిలో తప్పే, చంపడం తప్పే, కానీ ఏం చేయాలి? చట్టం కూడా తప్పే సార్. నేను కూడా ఇష్టం లేకపోతే గొడవలు అవుతాయి అనుకో, విడాకులు తీసుకోవచ్చు కదా, చంపుడు ఎందుకు అంటున్నారు? కరా మాట అది మాట కరెక్ట్, కానీ వీని కూడా చంపే ప్రయత్నం చేసి కదా సార్. ఇది అక్రమ సంబంధం చేసుకొని ఇది వీని కూడా టార్చర్ పెట్టింది. 5-6 మాటలు దక్కిపోయింది సార్. వీడు ఏడ్చాడు. అదే మీరు రాంగ కూడా ఇట్లా నెత్తి పెట్టి పన్నదంట ఆయన మీద. రాంగ కాళ్ళ రాంగ నా కొడుకు ముందని అది వచ్చింది వానికి మైండ్ లోకి. అది ఖరాబ్ అనిపించింది. పిచ్చి పూరు మొత్తం గిర్రం దింపింది. ఇట్లా పెట్టి పన్నదంట. నడుమ వీడు కొనుక్కున్నాడు. ఇక వాటని దొరికింది దాన్ని చెయ్యండి. ఎట్లా తట్టుకుంటారు సార్? ఇక ఏం చేస్తాం సార్? ఇది సమాధ్యం ఉన్నది, మీరు కూడా న్యాయం చేయాలి. చట్టాలు ఉన్నాయి, అదే అంటున్నా సార్. ఇట్లా చేశారు దానా సమర్థిస్తారే? తప్పే కదా. తప్పే కదా, ఏం చేస్తారు సార్? తప్పు కాకుండా ఏమో సార్. ఇది పిల్లలు చందమామ సిగ్గుపడతారు. ఇక మేము కూడా వాళ్ళ పిల్లలు చూసి శాత కాకుండా కూడా చేస్తున్నాం సార్. ఏం చేయాలి? అసలు ఎంత అద్భుతంగా ఉన్నారంటే చాలా మంచిగా ఉన్నారు. వాళ్ళని ఎట్లా వదిలేసిపోయింది? అదే మరి మన మత్తులో వాడి ఏం మందు చల్లేడు, వాడు ఏం శుద్ధి నాకు అర్థం కాకుండా ఫోన్లోనే ఖరాబ్ అయిపోయింది అది. కానీ ఈ లోకంలో వస్తున్నారు ఇట్లా చేసేవాళ్ళు, కానీ మీ కోడలు అంత దురదృష్టవంతురాలే లేరు. లేదు మరి అది అసలు అయ్యే వాడు
తిక్కొచ్చి 5-6 ఏళ్ళ తను బరదిస్తున్నాడు 3-4 ఏళ్ళ నుంచి నువ్వు కేసాడు బరాబరే కదా సార్ ఇసుంటి వాళ్ళు ఉండకూడదు ఇప్పుడు లేకుండా వాని కూడా ముప్పు ఉండే కదా ఏ రాజరికాన్ని వచ్చి ఆయన చంపేసి పెట్టి ఏం చేస్తుంటే కరెంట్ లేదు సార్ మరింకేం చేస్తాను సార్